హనుమకొండ జిల్లా పరకాల మండలంతో పాటు వెల్లంపల్లి గ్రామ రైతులు భూమి కోసం గత 3-4 సంవత్సరాల నుండి యుద్ధం చేస్తూనే ఉన్నారు. మా అనుమతి లేకుండా మేము లేని సమయం చూసి సర్వే చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము భూమి ఇవ్వము అనేక సార్లు చెప్పినా మా బాధ పట్టించుకోవడం లేదు. ఒకవేళ మా భూమి కావాలనుకుంటే ప్రస్తుతం ఉన్న భూమి రేటు కట్టించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంద సంధ్యారాణి, వెల్లంపల్లి గ్రామం, హన్మకొండ జిల్లా, పరకాల మండలం. గత 3-4 సంవత్సరాల నుంచి మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఈ రైతుల మీద పడి ఈ లొల్లులు, కొట్లాటలు, సర్వేలు ఇవన్నీ చేస్తూ ఉంటే మేము కోర్టుల కేసులు వేయడాలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మాకు తెలియకుండా వచ్చి సర్వేలు చేసుడు, ఈ డ్రోన్ లిగ్గు ఖర్చుడు, మాకు అయిన ధర లేకుండా ఒకటి మేము ఏం అడిగినామంటే అయిన ధరన్న కట్టియండి, ఇప్పుడున్న ప్రకారం రేట్ అన్న కట్టియండి. సెకండ్ థింగ్ వచ్చేసి మన టోల్గేట్ రుసుమన్నా దాంట్లో మాకు సగం వచ్చేటట్టన్నా 75% వచ్చేటట్టన్నా ఇవ్వండి అని చెప్పినాం. మూడోది వచ్చేసి మాకు బయట మా భూమి ఎంత పోతుందో బయట కూడా అంత భూమి ఇవ్వండి ఎక్కడైనా అని అడిగినాం. ఇది మేము ఉండాలన్నా ఇక సావాలన్నా రోజు ఇట్లా వచ్చి మేము ఏం లేనప్పుడు ఎక్కడో అక్కడ పనులకు పోయి చేసుకుంటేనే బతికేటోళ్ళం. పనులకు పోయి వచ్చేసరికి సర్వేలు చేసుడు, మీకు పైసలు ముట్టినాయని చెప్పడాలు. ఇప్పుడు డ్రోన్ తీసుకొని మేము అందరం కలిసి దీన్ని తీసుకొని రావడం జరిగింది. మీకు పైసలు ముట్టినాయని చెప్తారు. మరి మేము ఉండాలన్నా సావాలన్నా ఇక రైతుల వంటల్లో మేము పైసలు తీసుకోలేదు. కోర్టుల కేసు కూడా ఉన్నాయి. స్టే ఆర్డర్స్ ఇంకా అవన్నీ ఉన్నాక కూడా మళ్ళీ ఎందుకు వచ్చి సర్వేలు చేస్తాలో అర్థమైతలేదు. కోరుకునేది మాకు చట్టమైన న్యాయమైన మా భూములు ఇవ్వట్లేదు అని ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వచ్చేదే, ఇవ్వమని ప్రాణానికైనా తెగిస్తామని చెప్పుకుంటూ వచ్చేదే. కానీ అయిన ధరన్నా ఇవ్వండి అడుగుతాను. మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? నాకున్నది ఎకరన్నర మొత్తం పోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? 4 లక్షలు 5 లక్షలు సరిపోతాయి. మరి మీరే చెప్పండి. మార్కెట్ రేటు ప్రకారం కట్టేయమని అడుగుతున్నాం తప్ప ఇంక ఏది కోరట్లేదు. లేకపోతేనే మాకు అంత వాల్యూ గల భూమిని మాకు ఎక్కడన్నా ఇవ్వండి. నా పేరు సతీష్, హన్మకొండ జిల్లా పరకాల మండల్ మాదారం గ్రామం. ఈరోజు నేషనల్ హైవే వాళ్ళు మా భూమికి సర్వే చేయడానికి వచ్చిండు. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సర్వే చేద్దామని వచ్చిండు. ఎందుకు వచ్చిండు అని అడిగితే మీకు ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి, మాకు మీరు ఆల్రెడీ స్వాధీనం చేసిండు, మీ భూమికి మాకు సొంతం అని అన్నారు. ఎంత చెప్పినా వినకుండా సర్వే చేస్తే మిషన్ తీసుకొని వచ్చి అనుకున్నాం. మాకు ఇవి రోడ్ అవసరం లేదు, మాకు ఇది అని చెప్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా విఆర్ఓ ఎంఆర్ఓ కానీ సర్వే చేయించడం జరిగింది. సర్వేకు మేము అడ్డుకున్నాము. మాదారం శివారి, పరకాల మండలం, వెల్లంపల్లి గ్రామము. ఆ రోడ్డు మీదకి వచ్చినాక 1 ఎకరానికి 12 కోట్లు పోతున్నది. ఈ రోజు నుంచి మొన్న మీ ఎంఆర్ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ మాట్లాడినాము. మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీ భూమి తీసుకోము, సర్వే చేసేంత మాత్రాన మీ భూమి పోదు, మీకు రూపాయలు ఇచ్చినాకనే మేము సర్వే చేసుకొని రోడ్ వేసుకుందామని మమ్మల్ని బుదరకిచ్చి మాకు కుక్క కదా బిస్కెట్లు వేసినట్టు వేసుకుంటాం. మేము పట్టపాటి లేకముందు సర్వే చేసుకొని ఈరోజు మేము వాళ్ళ వచ్చిన వాళ్ళను బెదిరించి వాళ్ళ సార్కు ఫోన్ చేసి అడిగితే మాకు టేకుమట్ల నుంచి వెళ్ళి ఊరుగొండ వరకు మాకు సర్వే అయిపోయింది, మా పని చేసుకోమని చెప్పి మాకు ఆర్డర్ వచ్చింది, మేము చేసుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ రకంగా చేస్తే ఈ కాక మళ్ళొక్కసారి కనుక రైతుల భూమి మీదకి వస్తే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడి ఏమి కావాలో అది అవుతుంది. మాకే తెలియదు. అంతవరకు దాకా ఇన్ఫర్మేషన్ లేకుండా మాత్రం ఏ ఆర్ఏ కానీ ఏ పోలీస్ స్టేషన్లు కానీ పోలీసులు అడ్డుకొని వస్తే మాత్రం చాలా తీవ్రంగా వేగపాతం అవుతున్నది. ఆడోళ్ళు మొగోళ్ళు పిల్లలకి కంచే కాబట్టి కొట్టడం జరుగుతుంది వాళ్ళకి. కానీ ఇది మాత్రం బాగా చేయించుకొని రైతులను ఇబ్బంది పెట్టకుండా, రైతును ఏడిపించకుండా అనుకున్నమైన ధర 666కు 3 అంతలు ఇస్తున్న ప్రైవేట్ ధరకు మా మావునూరు క్యాంపులో 3 అంతలు ఇస్తాం. మేము చూద్దాం 3 అంతలు ఇచ్చి ఏ రేటుకి ఆ రేటుకు మాకు ఇచ్చి నేషనల్ హైవే రోడ్డుకున్న భూములు ఈ రకంగా మాకు ఇచ్చి రోడ్డు తీసుకోమని చెప్తే వాళ్ళు వినడం లేదు. మామూలుగా నానా అవస్థలు పెడతాను కాబట్టి దీనికి నానా ఇబ్బందులు పడతాను.